ఆమేన్. మహోన్నతుడైన మా పరమ తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మా జీవాధిపతి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు 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 స్తుతులు చెల్లించుకొనుచు మహిమయు ఘనతయు ప్రభావమును ప్రభా నీకే ఆరోపించుకొనుచున్నాము దేవా. ఇదిగో తండ్రి, యొక్క నూతన దినములో ప్రభా మమ్మల్ని అందరినీ కూడా ప్రవేశపెట్టి సంకల్పాన్ని, ఆలోచనలు ప్రభా ఈ దినము తండ్రి ఈ భూపై జరిగించుటకు ప్రభా మమ్మల్ని అందరినీ కూడా పాలుభాగస్తులు చేసినందుకు నీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యవన బిడ్డలు సామ్యుల్ రాజుని బట్టి, ప్రశాంత్ని బట్టి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వీరిద్దరినీ కూడా ప్రభా నీ యొక్క సంకల్పంలో తండ్రి నువ్వు ఏర్పాటు చేయండి. అంధకార చీకటి సాతాను శక్తులను యేసు నామములో లయపరిచి వాతావరణాన్ని ప్రభు మీ స్వాధీనంలో ప్రియ రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో మిక్కిలి వినమ్రతతో వేడుకొనుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. కళ్యాణ రాగాల సందడిలో, ఆనంద హరివిల్లులో, మల్లెల పరిమళ చల్లులలో, కోయిల గానాలలో, పాత్రుడు ఆశీర్వాదానికి కారణభూతుడా నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ యొక్క ఉన్నతమైన సంకల్పంలో ప్రభా ఇదిగో తండ్రి నీ కుమారుడు ప్రభా చంద్రరావు గారి యొక్క దంపతులకు మరి అర్పించిన ఏక కుమారుని ఏళ్ళ ప్రభా యేసు నామములో వేడుతున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా, స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుడ స్వాగతం, నీ పతిం చేరగా నవవధువా స్వాగతం, స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుడ స్వాగతం. ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని, నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని,
ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు. సర్వశక్తియు మిక్కిలి కనికరములు మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిబిడను మీ కృపలో బాల్యము నుండి కాచి కాపాడి సంరక్షించి వివాహం అనే ఘనమైన స్థితిలో ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రాలు మాము తండ్రి. ఆమేన్. ప్రియేత దేవుని తోడైందో నడిపించిన గాక. స్వాగతం వరుడ స్వాగతం, నీ సతి చేరగా నవవరుడా స్వాగతం. నీ పతి చేరగా నవవధువా స్వాగతం. స్వాగతం వరుడా స్వాగతం. స్వాగతం వధువ స్వాగతం. దేవా, నాయందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను కనికరింపుము. ప్రభువా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము కనుక నీ కృప మా మీద నుండనిమ్ము. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము. నా మొర్రని యొద్దకు చేరనిమ్ము. ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభు అయిన దేవా, పరలోకపు తండ్రి, దైవవాక్యమనడి నీ దివ్యమైన వెలుగు వలన మేము నీ కుమార్ని తెలుసుకున్నట్లను అనుగ్రహించి ఉన్నావు. మేము మంచిది కాదు. వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదు అనుకోని. దేవుడే యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని పెట్టను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చాను. పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమైందురు. 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 20. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి ఈ విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలుచుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడను లేడు గాని ప్రతివాడును ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇదేను వరమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఇదేను వరమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. జగతి కన్నమునుపే ప్రభు చేసెను ఈ సంగమం. ఈ ఇరువురి హృదయాలలో కలగాలి భావమే, నిండాలి సంతోషమే. ఇది దేవుని
ఇది దేవుని నిర్ణయం, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయం, మనుషులకిది అసాధ్యము. ఏనేరు మనవందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏనేరు మనవందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. పరిశుద్ధ సువార్త లేఖన భాగాన్ని విందాం. సువార్త పాఠముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 2వ వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 స్తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన పోయాను గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జల్లు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయెను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం మహిని నిర్ణయించగా మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు నోరిలవన కర్త చూచె పెండ్లిని మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు యేసు వీరి మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు భర్త వేరలకు భార్య భర్తల ప్రేమకును భర్త వేరలకు భార్య భర్తల ప్రేమకును పూర్తిగా నీవిచ్చి వీరి ముందుగాను నడుపుని మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు భక్తి విశ్వాస ప్రేమలు భావమంతురాయుని భక్తియు విశ్వాస ప్రేమలు భావమంతురాయుని సమయానికి మనం వచ్చినాము. ఈ పరిశుద్ధ వివాహ మహోత్సవం కొరకు దైవ వర్తమానాన్ని తీసుకుని రావటానికి మన తూర్పుగోదావరి శనుడు వైస్ ప్రెసిడెంట్ గారైనటువంటి రెవరెండ్ వి ఆనందరాజు గారు మన మధ్య ఉండట ఆశీర్వాదకరము నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క వివాహ వేదిక మీద ఉన్న నూతన వధువులను బట్టి దైవజనులను బట్టి వివాహములకు పిలువబడినటువంటి జరిగిన వివాహంలో అన్ని విషయాలు కూడా మీరు తోడుగుండి ఆదరించి అంతం వరకు మీరు నడిపిస్తారని యేసు నామమున తండ్రి. ఆమేన్.